బాగున్నావా? టిఫిన్ సెంటర్ నువ్వేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తావు, ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తావు? 7 నుంచి. వెరీ గుడ్. అయిపోయిందా ఈరోజు? ఏం చేస్తావు? ఇడ్లీ దోశ. ఓకే వెరీ గుడ్. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 7 to 12. తర్వాత సాయంకాలం ఓన్లీ పొద్దునే. మళ్ళీ ఏం చేస్తావు రోజంతా? ఫ్రీగా ఆటో తగ్గుతా? శబాష్ శబాష్. పొద్దున టిఫిన్ చేస్తావు, రోజంతా ఆటో నడుపుతావు. పిల్లలు ఏం చదివిస్తున్నావు? 4th క్లాస్. మొన్న 4 months. శబాష్ శబాష్. ఎప్పటి నుంచి ఉంది ఈ సెంటర్? ఇది 7 yearsగా చేస్తున్నావు. చాలా మంచోడయా నువ్వు. శబాష్ శబాష్. ఏం పేరు నీ పేరు? ఈరన్న. మనం నిజంగా చూడు, నిజంగా ఈరన్న పబ్లిసిటీ వాళ్ళు రావాలి. ఈరోజు ఈరన్న టిఫిన్ సెంటర్లో ఉన్న తమ్ముడు ఈరన్న గురించి తెలుసుకుంటూ ఉంటే నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తుంది. యువతకి అసలు సిసైన ఆదర్శం ఈరన్న. ఇతను పొద్దున 5-6 గంటలకు వచ్చి ఇక్కడ టిఫిన్ సెంటర్ పెడతాడు. ఇక్కడ చూస్తే మనకు ఒగ్గాని పెట్టినాడు ఓ పక్క, ఈ వైపున చూస్తే ఇడ్లీలు పెట్టినాడు, మంచి 3 రకాల చట్నీలు పెట్టినాడు, అక్కడ మిరపకాయ బజ్జీలు పెట్టినాడు. ఇట్లా వస్తే అమ్మ పేరు లక్ష్మమ్మ. వీరన్న వాళ్ళ అమ్మగారు లక్ష్మమ్మ గారు. చూడు ఎంత చక్కగా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దోశలు వేసి దాంట్లో పౌడర్ వేసి మిరపకాయ బజ్జీలు వేడివేడిగా కాల్చి ఇక్కడ ఇస్తా ఉంది. ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకోవాలంటే తమ్ముడు పొద్దున 4-5 గంటలకు లేచి ఇక్కడ పనిచేసి హోటల్లో తక్కువ ఖర్చుతో ఆయన చెప్తున్నాడు, చాలా తక్కువ ఖర్చుతో నేను టిఫిన్ ఇస్తానండి, మంచి నాణ్యమైనటువంటి టిఫిన్ ఇస్తాను అంటున్నాడు. అంతటితో అయిపోలే. 10 గంటలకు ఈ హోటల్ మూసేసిన వెంటనే ఆటో తోలుతూ మిగతా జీవనం సాగిస్తాడు. ఇంటికి చేదుడు వాదుడుగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. చిన్న పాప ఇప్పుడిప్పుడే చదువుకుంటుంది. కాబట్టి నిజంగా ఇటువంటి యువకులు ఎవరైతే రాత్రి పగలు మనం చూస్తూ ఉంటాం. చాలామందికి ఏంటి, యువకులు అంటే దురభిప్రాయం కూడా ఉంది. వాళ్ళు ఎప్పుడు సెల్ ఫోన్లో ఉంటారు, వాళ్ళు పని చేయరు, వాళ్ళు సమాజాన్ని ఇబ్బంది పెడతా ఉంటారు, ఇట్లా చాలామంది చెప్తుంటారు. కానీ ఈరన్ను చూస్తే మనకేమనిపిస్తుంది? పొద్దున లేచి రాత్రి దాకా, పొద్దున అమ్మతో కలిసి ఇక్కడ టిఫిన్ సెంటరు, రోజంతా ఆటో నడపడం, మళ్ళీ ఎప్పుడో రాత్రి పడుకోవడం, మళ్ళీ పొద్దున 5 గంటలకు లేచి ఈ పని చేయడం. ఇంత కష్టపడే యువకులు ఈ సమాజానికి ఆదర్శం అని మాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఈరన్న. గుడ్ లక్. చాలా బాగా చేస్తున్నావు. అమ్మా ఉంటానమ్మా. మళ్ళీ ఎవరో వస్తారు టిఫిన్ చేయడానికి. ఈరోజు చాలామంది ఉన్నారు. నేను తిన్న మొదలు పెడితే అందరూ తినేస్తారు. ఉంటే రా నా దగ్గరికి. ఏ చిన్న పెద్ద అవసరం ఉన్నా నా దగ్గరికి రా. ఇది గ్రిల్ అన్నా పెట్టండి అన్న. వాడికి దీనికి గ్రిల్ అన్నా పెట్టండి. స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ ఏదైనా పెడితే కనీసం పడిపోకుండా ఉంటారుగా. వాల్ కడితే పడిపోయింది అనుకో, గ్రిల్ అయితే పడదుగా. ఏమన్నా అంతే కదా. లైట్ వేయించారా బాబు? ఈ పక్క తిరిగేలా ఆ పక్క లైట్ ఉంది కదా, ఈ పక్క లైట్ వేయించాను. మీరు ఎక్కడ ఉంటారా? ఏం చేస్తుంటారు?